టు పల్వి టీవీ నీ గౌతమి. మనకి గణేష చతుర్థి వచ్చింది. చాలామంది గణపతికి ఇష్టమని లడ్డూల కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మనకి ధూల్పేట దగ్గర కే నరేందర్ అనే స్వీట్ షాప్ ఉంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆర్డర్స్ వైజ్ అంటే కేజీ నుంచి 100 కేజీల వరకు వీళ్ళకి లడ్డూలు ఆర్డర్ ఇస్తే వీళ్ళు చేసిస్తారనమాట. ఈరోజు మనం ఆ స్వీట్ షాప్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి మనకి 5 కేజెస్ లడ్డు. ఎంత డెకరేషన్ చేసి ఎంత బాగా ఇచ్చారో. గణపతి కింద 2 మనకి ఇక్కడ గజనాథులు కనిపిస్తూ ఏనుగు బొమ్మలు ఇచ్చేసి ఇక్కడ మనకి ఇలా రెడీ చేసి కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రకాల లడ్డూలు ఉన్నాయి, వీళ్ళు ఎలా తయారు చేస్తారు, తయారు చేయడంలో ఎలాంటి క్వాలిటీ ఆఫ్ నెయ్యి కానీ ఎలాంటి నూనె వాడతారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. షాప్ ఓనర్స్ ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం పరండి. ఇక్కడ మనం చూడొచ్చు, మనకి చాలా రకాల టైప్ ఆఫ్ లడ్డూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వెయిట్ వైజ్ అంటే ఇది వచ్చేసి 12 కేజెస్ అంట. ఇది నెయ్యితో చేసింది. ఇక్కడ లడ్డూలలో కూడా వేరియేషన్ ఉంది. డాల్డాతో నెయ్యితో కూడా చేసేది ఉంది. ఇది వచ్చేసి 12 కేజెస్ ఆఫ్ లడ్డు. ఇది ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే కూడా మనకి ఇక్కడ లేబుల్ చేసుకుని వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఇది 12 కేజెస్, ఇది 5 కేజెస్. ఈ లడ్డు చూడండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో ఆ గజనాథుడికి. ఇది వీళ్ళకి ఆర్డర్ బేస్డ్ వచ్చిందంట. 51 కేజెస్ ఈ లడ్డు వచ్చేసి మనకి వెయిట్లో 51 కేజెస్ ఉంది. ఇది ప్యూర్ గీతో తయారు చేసింది. ఇది డాల్డాతో తయారు చేసిందంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. నెయ్యిదైతే సటన్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. డాల్డా అయితే ఇది ఉంటుంది అంటే వచ్చే కస్టమర్ ఒపీనియన్ బట్టి వీళ్ళు మనకి ఇక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ఇది వచ్చేసి డాల్డాతో చేసింది. ఇది వచ్చేసి 7 కేజెస్ ఆఫ్ లడ్డు. ఇక్కడ లడ్డు మీద కూడా మనకి గణేశుడిని ఇచ్చి 2 ఇట్లా ఏనుగులు మనకి ఇక్కడ మనకి డెకరేషన్ చేసి నీట్గా మనకి డెకరేట్ చేసి ఇస్తారనమాట. అన్ని టైప్ ఆఫ్ లడ్డులు అంటే వెయిట్ 1 కేజీ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఆర్డర్ బేస్డ్, వాళ్ళకి 1 కేజీ అయితే 1 కేజీ, 2 కేజీస్ 2 కేజీస్ ఇప్పుడు వచ్చే ఆర్డర్ని బట్టి 1 డేలో వాళ్ళు మనకి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మనకి డాల్డా కావాలి అంటే ఒక సటన్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. నెయ్యి ప్యూర్ గీతో కావాలి అన్నప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది. ఇయర్స్ నుంచి ఇది వినాయకుడికి వీళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజు యాదవ్ గారు ఉన్నారు, అడుగుదాం రాజు యాదవ్ గారిని. సార్ చెప్పండి, మీరు 50 ఇయర్స్ నుంచి లడ్డూలు తయారు చేయడం అనేది మొదలుపెట్టారు అంటే మీ పేరెంట్స్ నుంచి ఉందా, మీరు స్టార్ట్ చేశారు? పేరెంట్స్ నుంచి ఉన్నారు. మా డాడీ వాళ్ళు అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఎన్ని లడ్డూలు చేస్తూ ఉంటారు? ఎన్ని లడ్డూలు మీకు ఎక్కువ ఆర్డర్ వస్తుంది? చూసాం మేము ప్రతి ఒక్క లడ్డు మీద ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనేసి వాళ్ళ పేర్లు అన్ని రాసున్నాయి. ఇది కమ్సకము 25 ఇయర్స్ నుంచి మేము ఇట్లా ఆర్డర్స్ కొంచెం డెవలప్ అవుతుంది. 25 నుంచి అయితే ఆర్డర్స్ ఇవన్నీ చేసేటివి అన్నీ మొత్తం ఆర్డర్సే, మామూలుగా సెల్ కాదు. ఈ ఆర్డర్స్వి సెల్వి వేరే ఉన్నాయి, మళ్ళీ వేరే ఉన్నాయి, సెల్ వేరే ఉన్నాయి. ఇవి ఆర్డర్స్ 25 కేజీ 35 కేజీ ఇట్లా ఆర్డర్స్ వస్తాయి, చేస్తాను. దీంట్లో కూడా లడ్డూస్లో కూడా వేరే వేరేగా నెయ్యితో డాల్డాతో అని ఉంది. ఎలా కేరింగ్ తీసుకుంటారు అంటే నెయ్యి అంటే ప్యూర్ నెయ్యితోనే మళ్ళీ మిక్స్డ్ ఏమైనా ఉంటుంది? ప్యూర్ నెయ్యి ఉంటుంది, విజయ్ నెయ్యి ఉంటుంది. విజయ్ నెయ్యే వాడతాం మేము.
ఇక మామూలు కంచం అంటే ఇక వనస్పతి డాల్డా ఉంటుంది. ఆ వనస్పతి డాల్డా నెయ్యి ఏమో రేట్ వచ్చేసి 400. ఇది విజయ్ నెయ్యి వచ్చేసి 520 నుంచి 600 దాకా దాని ప్రైజ్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి మీరు 25 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇంకా ఆర్డర్లు పెరిగాయా, ఎలా ఉంది ఇక్కడ క్వాలిటీ గురించి ఏం చెప్తూ ఉంటారు మీరు? ఆర్డర్ పెరిగినాయి మేడం, వినాయకుని దయ ఆర్డర్లు అయితే పెరిగినాయి బాగానే మేడం. ఇలా తయారీ అనేది ఎలా అండి? మీరు ప్రత్యేకించి ఎవరినైనా పెట్టుకొని తయారు చేయిస్తూ ఉంటారా? వర్కర్స్ ఉంటారు కదా, 25 వర్కర్స్ ఉంటారు. 25లా ఒక ముఖ్యమైన వాళ్ళు 5 నంబర్స్ వర్కర్స్ దీనికి స్పెషల్గా తయారు చేయబడుతుంది. ఇది లడ్డు ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే పాడవకుండా మనకి దేవుడు గ్యారంటీ మొత్తం 12 డేస్ ఉంటుంది. 12 డేస్ ఉంటుంది. అటువంటి మెటీరియల్ వాడతాము, అటువంటి నెయ్యి వాడతాము. సార్ ఇక్కడ మీరు ఇలా లడ్డూలు అమ్ముతున్నారని కస్టమర్స్కి ఎలా వెళ్ళింది? అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది తెలుస్తుంది, కానీ మీరు 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ధూల్పేట అని వినాయకులు అని కొంచెం అదే ఉంది కదా పేరు వెళ్ళింది. ధూల్పేట అంటేనే వినాయకులు అనేది కొంచెం రికార్డు పేరు ఒకటి. అలా ఒకటి మాది టర్నింగ్ పాయింట్ మీద నరేందర్ అండ్ స్వీట్ హౌస్ అని ఉన్నది. దాని విషయంలో వినాయకుని దయ, క్వాలిటీ మెయింటెనెన్స్, కొంచెం లడ్డు అది దాని గురించి మాకు అది ఉన్నది. ఎక్కువ హైయెస్ట్ సార్ లాస్ట్ ఇయర్ ఎన్ని కేజీ లడ్డు హైయెస్ట్ మీరు చేసిందండి? 55 ఇయర్ ఎన్ని కేజీ లడ్డు వచ్చింది ఇక్కడ వరకు? ఇప్పుడైతే 25 55 70 లాస్ట్. ఇక్కడ మీరు వాళ్ళు అంటే మనం ఆర్డర్ ఇచ్చే దాన్ని బట్టి ఎన్ని కేజెస్ ఆర్డర్ ఇచ్చినా తీసుకుంటారా ఇంతవరకు అనేది? తీసుకుంటాం. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇక్కడ? గుడ్ ఉన్నదమ్మా, ఏం లేదు, బాగున్నది. ఒకసారి ఈ అడ్రస్ చెప్పండి సార్, మీ షాప్ అడ్రస్ అది ఒకసారి. ఇది వచ్చేసి కమాటిపురా మంగళాట్ రోడ్ అంటారు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ మీద ఉంటుంది, నరేందర్ స్వీట్ హౌస్ అని ఉంటుంది మన. చూసారు కదా, ఇక్కడ వాళ్ళు 55 ఇయర్స్ నుంచి పెట్టడం జరిగింది, కానీ 25 ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎక్కువగా ఇక్కడ ధూల్పేటలో వినాయకుడిని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చిన్నగా అది స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ వాళ్ళు ప్రత్యేకించి వినాయకుడి కోసమే లడ్డూలు చేయడం అనేది ఆర్డర్ వైజ్ తీసుకొని చేస్తూ ఉంటారంట. వాళ్ళు వచ్చేసి మనకి పావు కేజీ కావాలంటే పావు కేజీ నుంచి మనకి 55 కేజెస్ 100 కేజెస్ వరకు కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది.